ఓకేదే ఓకేనా లుక్ తడి తడిగా ఉంది కదా. నన్ను ఈసారి సొసైటీ ఎలక్షన్ లో గెలిపిస్తే చలికాలం వల్ల ఇరుక్కుపోయిన వాటర్ పైప్ మారుస్తాను. అలాగే GM హరిహరన్ చనిపోయి 2 months కూడా కాలేదు కదా. Now they are trying to sort out lot of issues. So on humanitarian grounds, EPRs clear చేసాయి. So with all due respect, humanitarian grounds లో డ్యూస్ క్లియర్ చేయడానికి ఇంకో 2-3 weeks టైం ఇవ్వగలను. బట్ మగధ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా కొత్త బిఆర్ ఇష్యూ చేయలేను సార్. నేను చెప్పినా చేయవా? నాకు నచ్చిన పని చేయండి సార్. నువ్వు నాతో మాట్లాడే పద్ధతి ఏపించుకున్నాం అనుకుంటూ బ్రోకర్ పిఏ మీరు నాకు ఇలా మాట్లాడటం నాకు నచ్చట్లేదు సార్. How dare you? ఏం సూరజ్, స్కూల్లో క్లాస్ టీచర్కి కంప్లైంట్ ఇచ్చినట్టిస్తే భయపడిపోతాననుకున్నావా? You're crossing your limits, Bhaskar. నో సార్, దీస్ ఆర్ మై జాబ్ లిమిట్స్. అవి దాటే ధైర్యం నాకు లేదు. మీకుంటే సైన్ చేయండి. ఈ మ్యాటర్ చైర్మన్ దగ్గరికి తీసుకెళ్ళి I will see your end. నాట్ నెసెసరీ సార్. దిస్ ఇస్ మై రెసిగ్నేషన్ లెటర్. లాస్ట్ 1 monthగా జేబులో పెట్టుకుంటుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేశాను. మీకు వీలున్నప్పుడు చదువుకోండి. Sir, ఏం చదివి? Bloody hell. రీనా మ్యామ్, నా రెసిగ్నేషన్ లెటర్. భాస్కర్, ఈ బ్యాంకు నీది. ఇలాగే సిన్సియర్గా సర్వీస్ చేశావు. సడన్గా ఇదేంటి? ఈ బ్యాంక్ నాకు అన్నం పెట్టింది సార్. అమ్మతో సమానం. అమ్మకి అబద్ధం చెప్పడమే తప్పు. అలాంటిది మోసం చేయాలనుకోవడం పాపం. ఇంకెక్కడ ఉండలేను సార్. అందరికీ సెలవు. ఏం సార్ ఇదంతా? అసలు ఏమవుతుంది? చెక్కింది వెనక్కి. హలో భాస్కర్, నేను లతని మాట్లాడతాను. లతా మ్యామ్ చెప్పండి. రిజర్వ్ బ్యాంక్ నుంచి టాక్స్ వచ్చింది. వచ్చే వారం మన బ్యాంక్కి ఇన్స్పెక్షన్కి వస్తున్నారంట. ఇప్పుడు నేను అక్కడ పని చేయట్లేదు మేడం. మీ జీఎం గారికి ఇన్ఫార్మ్ చేయండి. సరే. I am Lakshman Rao from CBI. We couldn't find anything on you. లా బుక్స్ లో మెన్షన్ చేసిన ప్రతి ఫైనాన్షియల్ క్రైమ్ చేశావు వితౌట్ లీవింగ్ ఎనీ ఎవిడెన్స్. భాస్కర్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనే రిపోర్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఈడీకి పంపిస్తాం. మీ ఇద్దరు అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి. నెక్స్ట్ మీ ఇద్దరిని వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూనే ఉంటారు. ఒక్క పైసా కూడా చూడాలి. ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా పడుకో. బయట పట్టుకోమా కొంచెం అంటే మళ్ళీ పడుతుంది. ఈ గొడవలన్నీ నాకెందుకు, నన్ను వదిలేయండి, నేను ప్రశాంతంగా ఉంటానంటావా? ఐ హ్యావ్ ఎ డీల్ ఫర్ యూ. గ్రో హై కంపెనీ పేరు మీద ఒక చెక్ రాసి 100 crores. ఆ డబ్బు హర్ష తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని మీ బ్యాంక్ కట్టేస్తాడు. రిజర్వ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పటికి బ్యాంక్ డబ్బు బ్యాంక్లోనే ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఉంటుంది. ఎవరికి డౌట్ రాదు. సో పొద్దున్న నుంచి రావడంతా నా అకౌంట్లో డబ్బు కోసమా? నొక్కు